సో ఏం చెప్తారు జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఆ మూవ్మెంట్ ఏదైతే ఉందో సో దాంట్లో స్టూడెంట్స్ చాలా మంది పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సో ఏం చెప్పాలనుకుంటారు? అందరికీ జై భీమ్. దీని గురించి మొదటిగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే భారతదేశాన్ని పాలిస్తున్నారో పాలించే సిస్టమ్ ప్రాపర్గా లేక ఇట్లా వేల లక్షల విద్యార్థులు తెరపైకి రావడం జరిగింది. ఇది ఎందుకంటే ఇది ఓన్లీ నీట్ కోసం అని కాదు, ఇంకా రకరకాల ఇప్పుడు ఎప్పుడైతే నరేంద్ర మోడీ సీట్ పైన ఉన్నాడో అప్పటి నుంచి ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరికీ అన్ని విధాలుగా అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఓన్లీ విద్యార్థులే కానీ కాదు, ఫార్మర్స్ వాళ్ళందరికీ, రైతులకు జరిగింది. దాని తర్వాత లేబర్ వాళ్ళకి, అందరికి, ప్రతి ఒక్కళ్ళకు ఎప్పుడైతే నరేంద్ర మోడీ సీట్ పైన కూర్చున్నాడో అప్పటి నుంచి ఇబ్బందులనే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ఆయన రిజైన్ చేసేంత వరకు అక్కడ నుంచి జంతర్ మంతర్ నుంచి కదిలేదే లేదు. ఓవరాల్ భారతదేశం మొత్తం జరుగుతూనే ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంత అంటే షేమ్ అంటే నరేంద్ర మోడీ ఇప్పుడు ఎక్కడైతే మనకు ఢిల్లీలో మెట్రో స్టేషన్లు ఉన్నాయో ఎక్కడదక్కడ ప్యాక్ చేయడం జరిగింది. అంటే విద్యార్థులకు పోనీయకుండా డైరెక్ట్ ఏదైతే ఢిల్లీ పోలీస్ ఉందో దాని కమిషనరేట్ నుంచే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎక్కడైతే ఇప్పుడు పటేల్ చౌక్ కానీ ఇంకా రకరకాల మెట్రో స్టేషన్లు మొత్తం బంద్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వానికి భయం వచ్చింది, భయం పుట్టుకొచ్చింది. ఇది ఓన్లీ శురువాతి ఉంది, దీని పిక్చర్ ఇంకా బాకీ ఉంది. ఇప్పుడు ఒకటే అన్న మా డిమాండ్ ఇప్పుడు వచ్చేసి ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో కేంద్రంలో ఆయన రిజైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రిజైన్ చేస్తే, అది కొంతమంది అంటారు, చాలా మంది ఆయన రిజైన్ చేస్తే ఏం జరుగుతుంది అంటే శురువాతి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట, ఇక్కడ నుంచే పతనం ఏందనేది. కాబట్టి గవర్నమెంట్ భయం పుట్టుకొచ్చింది. ఎంత నీచంగా అంటే అమ్మాయిల మీద, చిన్న అమ్మాయిలు 12-15 ఏళ్ళ అమ్మాయిల మీద పోలీసు వాళ్ళు ఎంత దారుణంగా లాఠీ చార్జ్ చేస్తున్నారంటే ఒక లేడీస్ ప్రైవేట్ పార్ట్ల మీద కూడా లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. ఇంత ఢిల్లీ పోలీసు మీరు సిగ్గు చేటాయా? మీరు నిజానికి చాలా సిగ్గుపడాలి. మీకు కూడా పిల్లలు, భార్యలు, అందరు, మీకు అక్క చెల్లెలు అందరు ఉన్నారు కదా, ఎంత దారుణంగా కొడుతున్నారంటే. ఇంకోటి ఏంటంటే పోలీస్ ఏదైతే బ్యాచ్ ఉంటుందో నేమ్ బ్యాచ్ లేకుండా ఎవరైతే ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు వచ్చి కూడా విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. ఇక ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది పతనము. ఇది మనం చూస్తూనే ఉన్నాం. శ్రీలంకలో అయితే ఎట్లయితే జరిగిందో, దాని తర్వాత బంగ్లాదేశ్లో ఎట్లా జరిగిందో అదే విధంగా భారతదేశంలో కూడా జరుగుతుంది. 100% వస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వం మేల్కొన్నది. ఎంబడే ఇది ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో ఆయనకి ఎంబడే రిజైన్ చేయాలి. దాని తర్వాత ఇదే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, హోమ్ మినిస్టర్ వస్తాడు. హోమ్ మినిస్టర్ ఏదైతే అమిత్ షా ఉన్నాడో సిగ్గుపడాలి. ఆయన సిగ్గుపడాలి. అమ్మాయిల మీద లాఠీ చార్జ్, ఒక అమ్మాయిని టచ్ చేయాలి, అరెస్ట్ చేయాలంటే అక్కడ ఫీమేల్ కానిస్టేబుల్ ఉండాలి కంపల్సరీ. అట్లాంటి మేల్ పోలీసు వాళ్ళే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. ఢిల్లీ డీసీపీ ఒక అమ్మాయిని దారుణంగా కొట్టిండు. లైవ్ లో మనం కనిపిస్తూనే ఉన్నది, అది చూడొచ్చు. కొట్టిన దాని సందర్భంగా సో ఇట్లా వాళ్ళందరూ కూడా కేసు వేస్తే సో కోర్టు ఏం చెప్పింది, మాకు వీడియోస్ చూసేంత టైం లేదు అని చెప్పింది. ఇప్పుడు ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నాడో, సార్ మీకు టైం లేదు అంటున్నారు, ఆ వీడియో చూస్తే టైం వేస్ట్ అవుతుంది, మాకు అంత టైం లేదు అంటున్నారు. మరి మీరు ఏం చూస్తారు? ఈ భారతదేశంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఏ ప్రజలకైతే కష్టం ఉందో వాళ్ళదే మీరు చూడనప్పుడు మీరు ఎవరు చూస్తారు? అంటే నరేంద్ర మోడీకి చెప్పు, నేను ఇది చేస్తా అంటే మీరు అదే కాడికి వచ్చి నరేంద్ర మోడీ ఏది చెప్తాడో మీరు అదే స్క్రిప్ట్స్ అవుతున్నారు. మీరు ప్రజలు తినకపోతే ఇంకెవరు తింటారు? భారతదేశంలో అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఉన్నాడో ఆయన కూడా చెప్తున్నాడు ఓపెన్ గా, నాకు చూడేంత టైం లేదు, అది చూసే టైం వేస్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. మరి నువ్వేం చూడదలుచుకున్నావు? పబ్లిక్ అంతా ఇంత ఇబ్బంది పడతా ఉంటే స్టూడెంట్లు పై కొన్ని లక్షల మంది లాస్ అయింది, కొన్ని కోట్ల 10 crores దగ్గర నీట్ పేపర్ లీక్ అయినది. 10 కోట్ల మంది లాస్ అయ్యారు స్టూడెంట్లు. 10-12 మంది చనిపోయారు. అక్కడ ఉన్నారు, అక్కడ అంతా జంతర్ మంతర్ లో ఉన్నారు. ఇంకోటి ప్రతి స్టార్స్ ఎవరైతే బాలీవుడ్, హాలీవుడ్, ఎవరైతే టాలీవుడ్లు ఉన్నారో వీళ్ళంతా నోరిపాలే. కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు యాక్టర్ ప్రకాష్ రాజ్ చూసుకోండి, ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. జంతర్ మంతర్ లో ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో దానిపైన అక్కడ వచ్చి ఆయన పార్టిసిపేట్ చేసిండు. ఇంకా రిమైనింగ్ ఎవరైతే స్టార్స్ ఉన్నారో మీరంతా జీరో బై, మీరంతా రీల్స్ కాడనే హీరో. మీరు ఎవరైతే తెరపైకి వస్తే రియల్ హీరో ఎవరు ఉన్నారంటే యాక్టర్ ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఆయన రియల్ హీరో. రీల్ అయినా జీరో అయినా కానీ రియల్ హీరో. మీరంతా యాంటీ హిందూ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ యూ షుడ్ బి రిజైన్ ఇమీడియట్లీ అన్నా అనుకో, పవన్ షిండే ఈజ్ ఏ యాంటీ హిందూ, ఇది ఇమీడియట్లీ వచ్చేస్తుంది. నేను ప్రశ్నించేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే అది యాంటీ హిందూ, 100% యాంటీ హిందూ అనే మాకు ముద్రేస్తున్నారు. అట్లా కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఎంబడి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ఆయన రిజిగ్నేషన్ తీసుకోవాలి. నాకు తెలిసి రిజిగ్నేషన్ లెటర్ కూడా రాయడం వస్తో రాదో నాకు తెలియదు, రాదనుకుంటున్నా నాకు తెలిసి మాత్రం. అందుకే ఇంత ఆలస్యం జరుగుతుంది అక్కడ. కాకపోతే నరేంద్ర మోడీ దీని మీద పార్లమెంట్ లో చర్చ, నిన్న మల్లికార్జున్ ఖర్గే గారు పార్లమెంట్ లో ఆయన నోరెత్తిండు, పిల్లలకు అన్యాయం జరుగుతున్నది, లాఠీ చార్జీలు చేస్తున్నారు అని మాట్లాడిండు ఆయన. అదే విధంగా ఎవరైతే ఇప్పుడు పర్మనెంట్ సిట్టింగ్ ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు 100% దాని మీద మాట్లాడి
వాళ్ళకి న్యాయం చేసేటట్టు జరగాలి. ఇప్పుడు ఏదైతే సిజేపీ ఫౌండర్ ఉన్నాడో ఆయన ఓపెన్ గా చెప్పేసిండు, మేము ఏ హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్సీ కాడికి పోవాల్సిన అవసరం లేదు, మేము పార్లమెంట్ హౌస్ కాడికి కూడా పోవాల్సిన అవసరం మాకు లేదు, మేము నిరసన తెలుపుతున్నాం ఇక్కడ ఏదైతే నిరసన జంతర్ మంతర్లు ఉన్నామో మా దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగితే మాత్రం మేము సమాధానం చెప్తాము, ఎట్టి పరిస్థితుల్లో మేము ఎక్కడ పోయే పరిస్థితి లేదు, మేము ఇక్కడే మేము ధర్నా చేస్తామని ఓపెన్ గా చెప్పేసి రాళ్ళు. దయచేసి నరేంద్ర మోడీ దీని మీద నువ్వు మాట్లాడాల్సిన సమయం వచ్చింది, 100% మాట్లాడాలి. లేదంటే ఇది షురువాత్ ఉంది, తర్వాత వచ్చేసి ఇంకా పిక్చర్ బాకీ ఉంది, తర్వాత చూసుకోండి ఇక మీరే ఏమవుతుంది అనేది కూడా. ఒకసారి స్టూడెంట్ తెరపైకి వస్తే ఎవనయ్యా అప్పుడు ఎవరితో కాని పని అది, దీని మీద మీరు మాట్లాడాల్సింది కోరుతున్నాను.